ఓన్ బ్యానర్లో సినిమా చేస్తున్నారు కదా, సో ఖచ్చితంగా మీరు ఎంచుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నప్పుడు బ్యానర్లో సినిమా చేయాలంటే ఇంకా చాలా ఆలోచిస్తారు కదా, మరి అది ఎలాంటి శివాజీని చూడబోతున్నాం? అది ఒక డార్క్ కామెడీ. ఓ డార్క్ కామెడీ. డార్క్ కామెడీ. శివాజీ అనే పేరు పక్కన డార్క్ కామెడీ అంటేనే ఇంతగా ఉంది, పైగా లయ్య గారు. అసలు లయన్ ఎప్పుడు ఇలా చూడరు మీరు, ఎప్పుడు చూడలేం మనం, అలా ఉంటుంది. సో ఇది అందరికి కూడా ఒక సింగిల్ సిట్టింగ్లో నచ్చిన స్క్రిప్ట్. సో సరే వాళ్ళు నేను నన్ను చేయమంటే చేస్తాను, చేసుకో అని చెప్పారు. ఇక మరి 90s 2 చేస్తున్నారు మళ్ళీ, అది సీజన్ 2 ఉంది, అనుమానం అది చేస్తున్నారంట కదా మళ్ళీ, సేమ్ క్యారెక్టర్ కంటిన్యూషన్ అయినా ఇంకా దానికి మళ్ళీ అదే చేంజ్ చేస్తుంటారు. అదే ఉంటుంది కదా. అలా దండోరా అని ఇంకో సినిమా చేస్తాను, దాంట్లో కొంచెం సర్ప్రైజా మళ్ళీ? సర్ప్రైజ్ నన్ను అలా చూడరా ఇప్పుడు, బట్ ఇట్స్ నైస్. అంటే మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కదా, ఎక్కడ ఎలా ఎండ్ అయింది అనేది ఇప్పుడు కూడా అన్నట్టు. మీరు ఎక్కడో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి హీరో కింద వచ్చి కారులోనే ఈ ఊరు వస్తానని ఛాలెంజ్ చేసి కారేసుకు ఊరు వెళ్ళి మళ్ళీ మీరు అన్నట్టు ఒక రూట్ మార్చి ఏదో కొంచెం ఏదో చేయాలని ప్రజాస్వామ్యం అయిపోయి వెళ్ళి ఫైనల్గా వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే డబ్బులు ఇస్తానన్నా కూడా పక్కన పెట్టి క్యారెక్టర్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా రేరు. ఏమనుకుంటారు చాలామంది, శివాజీ ఏం చెప్పినా ఒప్పుకోవడరా అనే థాట్ కూడా వస్తుంది చాలామందికి. బట్ ఆ థాట్ వచ్చినా కూడా మీరు దాన్ని కూడా కేర్ చేయకుండా, మీరు చేసే క్యారెక్టర్లు కొత్తగా ఉన్నాయి, మీరు తీసే సినిమాలు కొత్తగా ఉన్నాయి, మీరు ఎంచుకునే ఆలోచించే విధానం కూడా చాలా కొత్తగా ఉంది. కాబట్టి ఇలాంటి మీకు ప్రతిదీ మంగపతి అవ్వదు, కాకపోతే ఇలా ఆలోచిస్తే మాత్రం మంగపతి లాంటి క్యారెక్టర్ ఇంకో 10 అయితే వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఏదో విధంగా ఒక కొత్త పాత్ర అని, అంటే ఈ క్యారెక్టర్లో ఇంతకుముందు ప్రకాష్ రాజ్ చేసేవాడు, రావు రమేష్ గారు చేసేవాళ్ళు, రావు గోపాలరావు గారు, ఇలా అనుకునేవి ఆ కైండ్ మాట్లాడుకోవాలనేది నా ఇంట్రెస్ట్.